హైదరాబాద్లో ఈ రోజుల్లో టిఫిన్ చేయాలంటే 30-40 రూపాయలు, 50 రూపాయలైనా సరే కొన్ని చోట్ల టిఫిన్కి ఉంటుంది రేటు. కానీ చాలా తక్కువ ధరలో టిఫిన్ విక్రయిస్తూ చాలామందికి ఉపయోగపడుతుంది ఇక్కడ దిల్షుక్ నగర్లోని ఒక టిఫిన్ సెంటర్. అదేంటిదంటే ఇంటి దోశ అనే పేరుతో మనకు దిల్షుక్ నగర్ బస్టాండ్ వెనకాల ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది. ఇది మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలా కూడా 10 రూపాయలకే, కేవలం 10 రూపాయలకే టిఫిన్ అందిస్తూ ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఆ టిఫిన్ సెంటర్ దగ్గర ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ ఆ 10 రూపాయల దోశ విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు. ₹10 का बहुत अच्छा है, बाहर इससे महंगा है, कम पैसे में सबको आ जा रहा है। जिसके पास ₹10 है वो कहाँ जाएगा, यहाँ पे आके खा सकता अपना, बस बहुत बढ़िया। आप इधर कब से आ रहा है? अभी इधर 3 दिन से आए जी, नया आया इधर? नया आया इधर। मैं यूपी से हूँ जी। इधर क्या काम करते हैं आप? पेंट का काम करते हैं। हर रोज इधर ही खाते खा रहे हैं? 3 दिन से, हाँ, 3 दिन से इधर ही आ रहा है? 3 दिन से इधर ही आ रहे। सुबह शाम? सुबह शाम, हाँ सुबह शाम आते हैं इधर। हाँ जी। इधर क्या खाते हैं, क्या अच्छा लगता है आपको? डोसा अच्छा लगता है। डोसा और बस मैं यही खाता। ఎక్కడైనా 30 రూపీస్ ఉంది, ఇక్కడ 10 రూపీస్ ప్రతి ఐటమ్స్ అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి వీళ్ళు 10 రూపీస్కి ఇస్తున్నా అంటే చాలా గ్రేట్. 10 రూపీస్కి ఏమొస్తుంది, సింగిల్ చాయ్ వస్తలేదు ఇప్పుడు తాగాలంటే. నేను ఆటో డ్రైవర్. ఓకే, రోజు ఇక్కడే తింటారా? రోజని నాకు ఎప్పుడు ఇష్టం అనిపిస్తే అప్పుడు తింటా. నా రూట్ ఇదే, రావుడు పోవుడు. అచ్చా ఓకే. అన్న ఏమొస్తుంది, 30 రూపీస్ పెడితే 3 దోశలు వస్తాయి. ఓకే. 30 రూపాయలు పెడితే 6 ఇడ్లీలు వస్తాయి. రేట్ వస్తాయి ఇంత ఇడ్లీలు 4 రూపాయలు ఒకటి. 20 రూపాయలకు 4 ఇడ్లీలు వేసి 30 రూపాయలకు చిన్న చిన్న ఇడ్లీలు ఇస్తారు. కాబట్టి సేఫ్. ఇంటి దోశ అనేది చాలా పేద ప్రజలకు చాలా ముఖ్యమైన ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ మన పిఎన్టీ కాలనీలో కూడా ఉంది. అక్కడ తింటాము, ఇక్కడ తింటాం మేము డెలివరీ బాయ్స్. కానీ ఇక్కడ 10 రూపాయలకు 2 ఇడ్లీ అంటే అవి కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇడ్లీలు కూడా నార్మల్గా మన బయట టిఫిన్ సెంటర్లో వేస్తే 30 రూపాయలు 4 ఇడ్లీ ఇస్తారు. ఇక్కడ 10 రూపాయలకే 2 ఇడ్లీ వస్తున్నాయి. ఉప్మా కూడా 10 రూపాయలకే పెడతారు. కానీ చాలా బాగున్నాయి అన్న, టేస్ట్ మాత్రం బాగుంది. నాది ఇక్కడనే పక్కన గవర్నమెంట్ హాస్టల్. నాది ఇక్కడి నుంచి నేను డైలీ సిటీ కాలేజ్ పోవాలి. పోయే రూట్లోనే ఈ సెంటర్ ఉంది. ఇక్కడ 10 రూపాయలకే 2 ఇడ్లీలు, 10 రూపాయలకి టిఫిన్ దోశ అనేది బాగానే ఉన్నది. నాకు ఇట్లా పోవడం వల్ల లేట్ అయినా కాలేజ్కి ఇక్కడ తిని వెళ్ళిపోవచ్చు. హాస్టల్లో ఫుడ్ లేకపోయినా అవైలబుల్గా మంచిగా ఉన్నది. ఇక్కడ క్వాలిటీగా ఫుడ్ కూడా క్వాలిటీగా ఉన్నది. ఇక్కడ చాలామంది వస్తున్నారు, తిని మంచిగా ఉంటుంది క్వాలిటీ. మీ స్టూడెంట్స్ కదా భయ్యా, ఇక 10 రూపీస్కే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇక్కడ క్వాలిటీ బాగుంది, మంచిగా ఉంది. మా ఫ్రెండ్స్ కానీ ఇక్కడనే తింటారు బాగా. ఓకే, ఇక్కడైతే మంచిగా ఉంది. మీరు స్టూడెంట్స్ కాబట్టి కాలేజ్ నుంచి వచ్చేసరికి ఇక్కడ రేట్ అవుతుంది, తిన్నా కానీ మాకు దొరకదు. అప్పుడు మా బడ్జెట్గా 10 రూపీస్కి ఇక్కడ దొరకడం అంటే బాగుంది భయ్యా. బాగానే ఉంది, క్వాలిటీ మంచిగా ఉంది. మనకి ఇక తక్కువలో బాగానే ఉంది. తింటుంటే లోకల్ ఉంటారు మీరు ఇక్కడ? ఇక్కడ లోకల్నా. ఎప్పుడెప్పుడు తింటారు మీరు ఇక్కడ? ఎప్పుడన్నా ఈవినింగ్ పూట తింటాం. టేస్ట్ బాగానే ఉంటుంది. ఇక్కడ 10 రూపాయల టిఫిన్ సెంటర్ ఉంటుంది. అంటే ఇక్కడ పక్కన కోచింగ్ సెంటర్స్, ఇంకా కాలేజ్ హాస్టల్స్ ఉంటాయి.
మాకు అందుబాటులో దోశ అయినా ఇడ్లీ అయినా పూరి అయినా ఏదైనా 10 రూపాయలకు దొరుకుతుంది. పొద్దున టిఫిన్ ఒకవేళ మాకు లేట్ అయితే మేము దోశ తిని వెళ్తాం. మళ్ళీ వచ్చేటప్పుడైనా కానీ హాస్టల్లో ఒకవేళ టిఫిన్ అన్నం రైస్ ఏమైనా అయిపోతే నైట్ మాకు అందుబాటులో టిఫిన్స్ ఉంటాయి. ఇక్కడ చాలా ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది మంచిగా టిఫిన్. హాయ్, నా పేరు శేఖర్ అండి. ఇక్కడ ఎస్వి ఇంటి దోశలో మేనేజ్మెంట్గా ఉంటాను. సార్ శివకుమార్ గారు ప్లేబ్యాక్ సింగర్గా ఉంటాడు ఆయన. ఎస్వి ఇంటి దోశ అనేది 3 years అవుతుందండి రన్నింగ్ స్టార్ట్ చేసి. అందరికీ తక్కువలో ఉండాలి, హెల్తీ ఫుడ్ తక్కువ రేట్లో ఉండాలి, హెల్తీ ఫుడ్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. మన దగ్గర ఇడ్లీ, దోశ, ఉప్మా, ఉగ్గాని ఇలా 4 ఐటమ్స్ ఉంటాయండి. రెస్పాన్స్ అయితే బాగుందండి. ప్రస్తుతానికి 4 హోటల్ రన్ అవుతున్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయండి? ముందుకు మనకు దిల్చినాల్లో ఒకటే ఉండేది పిఎన్టీ కాలనీలో. ఇప్పుడు అక్కడ పిఎన్టీ కాలనీ ఒకటి ఉంది సాయిబాబా టెంపుల్ లైన్లో. తర్వాత నెక్స్ట్ గడ్డనాన కాలనీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఒకటి ఉంది. ఇది ద్వారకాపురి కాలనీ, ఇక్కడ ఒకటి ఉంది. ముందుకు వెళ్తే శాల్వానగర్ కాలనీలో అక్కడ ఒకటి ఉంది. మొత్తం 4 బ్రాంచెస్ ఉన్నాయి. మా సార్ సింగర్ అండి, ప్లేబ్యాక్ సింగరే ఉన్నాడు. ఇది స్టార్ట్ చేయడానికి ముందు ఆయన తెలుగు ఇండియన్ ఐడల్కు పాడుతా తీయగా దాని ప్రోగ్రామ్స్కి వెళ్ళొచ్చాడు. అయితే మనకు ఉన్న ఫుడ్ హెల్తీగా ఉండాలి, మన ఉన్న లో బడ్జెట్లో ఉండాలని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ బండి పైన స్టార్ట్ చేసాం, తోపుడు బండి ఉంటుంది కదా, అలా స్టార్ట్ చేసాం. తర్వాత రెస్పాన్స్ బాగుందని చెప్పి దాని నుంచి హోటల్ షిఫ్ట్ అయ్యి షట్టర్ వేసుకొని అక్కడ నుంచి ఒక 1 by 1 ఇంప్రూవ్ చేసుకుంటూ ఇక్కడ ప్రజెంట్ 4 హోటళ్లకు రన్నింగ్ ఉంది. తర్వాత కూడా ఫ్యూచర్లో పెంచడానికి ఉంది ఆస్కారం. ఇక్కడ మన దిల్సుఖ్నగర్ ఏరియాలో హాస్టల్స్ కానీ స్టూడెంట్స్ కానీ బాగా ఎక్కువ ఉన్నారు, కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మెయిన్ ప్రిఫరెన్స్ స్టూడెంట్స్గా ఉంటుంది. ఎక్కువ వచ్చే వాళ్ళు కూడా స్టూడెంట్స్లో ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి సార్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. हम लोग 3 साल से काम कर रहे हैं। मेरा साथ 10 रुपये का डोसा लगाया। बहुत दूर दूर से खाने के लिए आते हैं। कस्टमर भी जितना आते हैं अच्छा है, कैसा टेस्ट अच्छा है बोल के जाते हैं, फिर आते हैं। अगर कस्टमर नया वाला आता है, एक बार आए तो बार बार आता है कस्टमर। बहुत अच्छा क्वालिटी है मेरे पास। हम लोग 3 साल से यहाँ पे काम कर रहे हैं। 2000 लगभग डोसा जाता है मेरे पास डेली। इडली जाता है, उपमा है मेरे पास, उगानी है, मुरमुरे का उगानी रहता है, 20 रुपीज़ का उगानी रहता है। उपमा 10 रुपीज़ है, इडली 10 रुपीज़ 2 पीस, डोसा एक 10 रुपीज़। बहुत अच्छा क्वालिटी है मेरे पास। रेस्टोरेंट ज़्यादा आता है खाने के लिए, कॉलेज के बच्चे आते हैं, बाहर से भी आते हैं। हम लोग 10 रुपये में खिला रहे, अच्छा क्वालिटी खिलाते हैं। जैसे 30 रुपये में देते हैं हम लोग, 10 रुपये में क्वालिटी दे रहे हैं। ऐसा रहता है मेरे पास। कस्टमर भी बोलते हैं बहुत अच्छा है, हम लोग को अच्छा लगता है। हम लोग कोशिश कर रहे हैं बढ़ाने के लिए। मेरा जो फ्रेंड है डोसा डालते हैं इनो, डेली 2000 डोसा डालता है इनो। बहुत अच्छा फ्रेंड है मेरा इनो, बहुत फास्ट डोसा डालता है। టీ రేట్లలో టిఫిన్ అందిస్తూ చాలామందికి అందుబాటులో ఉంటున్నారు మనకు ఇక్కడ ఇంటి దోశ హోటల్ వాళ్ళు. అయితే తక్కువ రేట్లో క్వాలిటీ ఫుడ్ అందించాలన్న ఒక ఆలోచనతో మొదలైన ప్రస్థానము. ఒక చిన్న తోపుడు బండి మీద పెట్టిన హోటల్ ఈరోజు 4 బ్రాంచీలుగా దిల్సుఖ్నగర్ పరిసర ప్రాంతాల్లో ఎంతోమందికి టిఫిన్స్ అందిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఏరియా మనం దిల్సుఖ్నగర్ అనగానే మనకు చాలా వరకు మనకు తెలిసిందే కదా, మనకు ఇక్కడ హాస్టల్స్, కోచింగ్ సెంటర్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. సో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉన్న బడ్జెట్లో టిఫిన్ అనేది వీళ్ళ దగ్గర లభిస్తుంది. చాలామంది కస్టమర్లు కూడా ఇలా 10 రూపాయలకు టిఫిన్ అందించడం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.